ఈరోజు ఫిబ్రవరి 27వ తేదీ శుక్రవారం అమలకి ఏకాదశి. ఇది పాల్గొన మాసంలోని శుక్లపక్ష ఏకాదశి రోజున జరుపుకునే వ్రతం. ఉసిరి చెట్టును పూజించడం ఈ వ్రతం ప్రత్యేకత. ఉసిరి చెట్టులో విష్ణువు, లక్ష్మీదేవి నివసిస్తారని నమ్మకం. కావున ఈ వ్రతం ఆచరించడం ద్వారా పాపాలు నశించి అదృష్టం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. అమలకి అంటే ఆమ్ల అంటే ఉసిరి అని అర్థం. దీనిని హిందూ సంప్రదాయంలోనూ ఆయుర్వేదంలోనూ ఉత్తమ పదార్థంగా అభివర్ణిస్తారు. పద్మపురాణం ప్రకారం ఆమ్ల చెట్టు విష్ణువుకు చాలా ప్రియమైనది. శ్రీహరి, లక్ష్మీదేవి నివాసంగా ప్రసిద్ధి చెందింది ఈ ఉసిరి వృక్షం. విష్ణువు నివాస స్థలం కావడంతో ఈ చెట్టు కిందనే విగ్రహాన్ని పూజిస్తారు. ఈ రోజున పూజ నుంచి ఆహారం వరకు ప్రతి అంశంలోనూ ఉసిరిని ఉపయోగిస్తారు. తలస్నానం ఆచరించి ధూపదీప నైవేద్యాలతో శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తే ఆ వాసుదేవుని అనుగ్రహం కలిగి సిరి సంపదలు, శ్రేయస్సు ప్రాప్తిస్తాయని విశ్వాసం. అమలకి ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం ద్వారా తీర్థయాత్రలను సందర్శించడం, యజ్ఞం చేయడంతో సమానమైన ఫలితం కలుగుతుందని పద్మపురాణం చెబుతోంది. ఇందుకు సంబంధించిన పద్మపురాణంలోని కథ ప్రకారం ప్రాచీన కాలంలో చిత్రసేనుడు అనే రాజు రాజ్యాన్ని పాలించేవాడు. అతని పరిపాలనలో అమలకి ఏకాదశి వ్రతానికి విశేషమైన ప్రాధాన్యం ఉండేది. ఆ పవిత్రమైన రోజున రాజ్యంలోని ప్రజలంతా భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఆచరిస్తూ ఉంటారు. ఒక సందర్భంలో రాజు చిత్రసేనుడు వేట కోసం ఘనమైన అడవిలోకి ప్రవేశిస్తాడు. అరణ్యం మధ్యలో ప్రయాణిస్తున్న వేళ అకస్మాత్తుగా కొంతమంది బందిపోట్లు ఆయన చుట్టుముట్టి దాడికి దిగుతారు. అయితే దైవానుగ్రహం వల్ల వారు విసిరిన ఆయుధాలన్నీ రాజును తాకకుండానే పుష్పాలుగా మారిపోతాయి. బందిపోట్ల సంఖ్య అపారంగా ఉండడంతో రాజు తీవ్ర అలసటకు లోనై స్పృహ తప్పి భూమిపై పడిపోతాడు. అదే సమయంలో అతని శరీరంలో నుంచి ఒక అద్భుతమైన దివ్యశక్తి వెలువడి ఆ దుష్టులను సమూలంగా సంహరించి అంతర్ధానమవుతుంది. కాసేపటి తర్వాత రాజుకు స్పృహ వచ్చేసరికి చుట్టూ ఉన్న బందిపోట్లు అందరూ ప్రాణహీనులై పడి ఉండడం చూసి అతడు ఆశ్చర్యచకితుడవుతాడు. అప్పుడు ఆకాశవాణి చెబుతుంది, ఓ మహారాజా, నీవు అమలకి ఏకాదశి రోజున ఉపవాసం ఆచరించిన ఫలితంగా ఈ బందిపోట్లు మరణించారు. నీ శరీరం నుండే ఒక వైష్ణవ శక్తి అవతరించి వారిని సంహరించింది. తన కార్యం పూర్తయిన తర్వాత అది మళ్లీ నీలోకే లీనమైంది. ఈ దివ్య ప్రకటనతో రాజు పరమానంద భరితుడవుతాడు. అనంతరం ఆ రాజు తన రాజ్యమంతటా అమలకి ఏకాదశి వ్రత మహిమను ప్రచారం చేయించి ప్రజలందరూ ఆ పవిత్ర వ్రతాన్ని భక్తితో ఆచరించేటట్లు ప్రోత్సహిస్తాడు. ఇవి అమలకి ఏకాదశి విశేషాలు. మరో భక్తి రాగం, ధర్మ దీపంతో మళ్లీ కలుద్దాం రేపటి పరమార్థంతో.